ఎందుకు చూపించాలి చెప్పు? నా మతం నా ఇష్టం. మీ మతం మీరే మీ ముదుగులు బయటపడతాయి. మా మతం మా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హిందువులకు పూజ చేస్తారు, బయటకు వస్తే క్రిస్టియన్లకి చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. మరి ఆ రోజు అంటావా నీ ఇష్టం, నువ్వు భగవద్గీత పట్టుకొని రమ్మంటావా నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు? రైట్. ఫైనల్ గా తిరుపతిరావు గారు ప్లీజ్ కంక్లూడ్. ఓకే సుజాత గారు టైం కూడా అయిపోతుంది. తిరుపతిరావు గారు మాట్లాడతారు. తిరుపతిరావు గారు మాట్లాడతారు. తిరుపతిరావు గారు మాట్లాడతారు. తిరుపతిరావు గారు కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్. తిరుమలకి సంబంధించినటువంటి అంశంలో వైసీపీ వాదన ఎలా ఉంటుంది? కేవలం రాజకీయం చేయడానికి దాన్ని తీసుకున్నారు. నో డౌట్. సుజాత గారు ఆయన మాట్లాడండి. వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు. కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే ఆయన ఐశ్వర్యం తీసుకున్నాడు. వెళ్ళేవాడు అయినట్టయితే, దమ్మున్నాడు అయినట్టయితే కావాలే వెళ్ళేవాడు. ఎందుకు పెట్టుకోవాలా? దమ్మున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్ళగలిగినట్టయితే లడ్డు కల్తీని తెల్చండి, లడ్డులో జరిగిన కల్తీని తెల్చండి. మీరు దమ్ముంటే అది తెల్చండి. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తాడా వెళ్ళడానికి కాదు, లడ్డులో కల్తీ జరిగింది అది తెల్చండి. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. సుజాత గారు మీరు ఆయన మాట్లాడేవాడు. సుజాత గారు ఆయన ఎక్కడెక్కడ చెప్తున్నావు కదమ్మా, ఎక్కడో నిబంధనలు ఉన్న నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాడు. అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి క్రిస్టియన్ పాటించాలా? పాటించకపోతే ఎవడబ్బా పిలుకోవడానికి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలనుకున్నాడు, చేశాడు. రాజకీయం తప్పిస్తే ఆయనకి భక్తి లేదు, లేకపోతే రాగలిగినటువంటి తమ్ముడు వచ్చి ఉండాలి. వచ్చి ఉంటే ఏం జరిగిందో తెలిసేది. ఎందుకు ఈ మేకపోతే గాంభీర్యాలు చెప్పండి? లేని వివాదం సృష్టించాలా? తర్వాత వాసుదేవన్ గారు కూడా ప్రస్తావించారు, ఆ బోర్డులు ఎందుకు తీసేశారని. అంటే తిరుమలలో సాంప్రదాయకంగా ఉన్న బోర్డులు కావాలి అవి. మొన్న ఏవైతే హిందూ సంఘానికి సంబంధించి కానీ, లేకపోతే పార్టీలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి బోర్డులు కాబట్టి ఖచ్చితంగా అవి తొలగించాల్సిందే, ఉండడానికి లేదు. నిన్న మా సోదరుడు మహేష్ చెప్పారు, ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనతో పాటు వచ్చినటువంటి తిరుపతిరావు గారు ఒకే ఒక విషయం అండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు నేను అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట బోర్డు ఉంటుంది, దట్ ఈస్ మ్యాండేటరీ. మీరు అన్యమతస్తులు ఎవరైనా వస్తే ఈ గురు గ్రంథ్ సాహిబ్ ఇక్కడ ఉన్న సంప్రదాయం ఇది, మీరు ఇది పాటించండి అని. తప్పే ఉంది, అలా పెట్టి తీసేయాల్సిన అవసరం ఉంది, పెట్టకుండా ఉండాల్సింది. చెప్తున్నా బోర్డు ఉండడం తప్పే నేను అనట్లే. నిన్న వచ్చినటువంటి బోర్డులు, నిన్న వెలిసినటువంటి బోర్డులు అవి ఈ కాంటెక్స్ట్ లో కాబట్టి తీసేశారని చెప్తున్నా. బోర్డు ఉండాలి, నిబంధన ఉండేటప్పుడు బోర్డు ఉండడం తప్పే ఉంది, ఉండాలి, ఖచ్చితంగా ఉంటది, దాని గురించి ఇబ్బంది లేదు. కాకపోతే నిబంధన ఉండేటప్పుడు ఒక స్థాయి వ్యక్తి పాటించకపోతే ఎవరు పాటిస్తారు? దీనికోసం అని విశ్వాసాలు ఏమవుతాయి? దాని ఆధారానికే కదా ఇప్పుడు చర్చ. రైట్ కోట మన బాల్గోటే గారు కైండ్లీ అండి కంక్లూడ్. బాల్గోటే గారు బాల్గోటే గారు మాట్లాడండి. చట్టం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త చట్టం తెస్తున్నారు సార్. ఈ ఆలయాల ప్రవేశం కానీ, చర్చిల ప్రవేశం కానీ, మసీదుల ప్రవేశం కానీ ఆయా ఆధ్యాత్మిక సంస్థలు ఆ యొక్క నిబంధనలు పాటించిన విధంగా చట్టం తెస్తున్నారు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చాలా సీరియస్ గానే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే వీటి మీద వివాదం అవటం అనేది మానవాళికే మంచిది కాదు. పోతే నేను మాట చెప్తాను సార్, ఒకటే వాసు గారు, ఏదో సినిమాలో సూర్యకాంతం గారు చనిపోతూ ఉంటుంటది, ఆమెకే పుణ్యకాలం రావాలి, ఏదో పరలోక పుణ్యలోకాన్ని పోవాలని పిల్లలందరూ కూడా ఏంటి అమ్మ వెళ్ళిపోతున్నా నారాయణ నారాయణ నోను అంటారు. ఆమె నారాయణ అని అనలేదు, నారాయణ అంటలేదు, ఎక్కడ పాపలోకాన్ని పోతుందని చెప్పి ఆఖరికి ఒక నార తెచ్చేసి చూపిస్తారు, నారన్న పుణ్యలోకాన్ని పోతుందని. అప్పుడు కూడా ఆమె ఏమంటుంది?